ఓహ్! నేను నిన్న యాష్‌తో మాట్లాడుతున్నాను. నిజానికి అతనితో చాలాసేపు మాట్లాడాను, మరియు మీ మీద ఒక కన్నేసి ఉంచండి. త్వరలో కార్పొరేట్ వెబ్నార్ జరిగే అవకాశం. మరియు దీని వివరాలు ఓఎస్‌లో పోస్ట్ చేయబడతాయి. ఓహ్! కాబట్టి గమనించండి. అది ఓ న్యూస్ 9 కింద ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందో, అతను ఇంకా కొన్ని విషయాలను ఖరారు చేయాల్సి ఉంది. మీరు మాకు తేదీ మరియు సమయం ఇచ్చే ముందు, కానీ ప్రతిరోజూ దాని గురించి పరిశీలిస్తూ ఉండండి. అది ఖచ్చితంగా చాలా గొప్ప వార్త. అతను త్వరలోనే ఒకటి ఏర్పాటు చేసుకోవాలని మరియు సర్వేతో మాకు తాజాగా తీసుకురావాలని, మరియు తదుపరి దశలోకి ముందుకు సాగాలని మరియు మనకు ఏమి జరుగుతుందో గురించి మేము మాట్లాడుతున్నాము. ప్రత్యేకంగా నిజంగా మనం దానితో చాలా సంతోషంగా ఉండబోతున్నాం. మనం ఏమి చేస్తున్నామో చూడటానికి మేము ఉత్సాహంగా ఉంటాము. మేము అక్కడ ఉన్నాము. కానీ అతను నిజంగా నొక్కి చెప్పేది ఏమిటంటే, మనం దానిని పట్టుకున్నప్పుడు అది మంచిది. అతను చెప్పాడు. మనం దానిని ఉపయోగించుకోగలిగినప్పుడు మరియు దానిలోని ప్రతిదీ చేసినప్పుడు అది నిజంగా సిద్ధంగా ఉంటుందని. ప్లాట్ఫామ్ విషయానికొస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు. అతను అక్షరాల గంటలు గంటలు శుద్ధి చేస్తున్నాడని, తెరవెనుక పని చేస్తున్నాడని పరీక్షించడం, స్పష్టంగా ఉత్పత్తులు మరియు సేవలను ఉత్పత్తి చేస్తున్నాడని. మరియు ఇవన్నీ మనం దానిని పొందినప్పుడు అది వెళ్ళడం మంచిది. ఏదీ ఉండదు. బీటా టెస్టింగ్. ఈ రకమైన విషయాలు ఏవీ ఉండవు. అది ఉన్నప్పుడు అది మనం ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. మరియు ఈ రోజు నా ప్రత్యక్ష ప్రసారం కోసం నాకు ప్రేరణ లభించింది. రిస్క్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ వ్యాపారంలో ఎందుకంటే ఇవన్నీ తెరవెనుక జరుగుతున్నాయి. వాస్తవానికి మనం దానిని పొందుతాము. ఎలా మిట్చేస్తాయనే దాని గురించి నేను కొంచెం పరిశోధన చేయడం ప్రారంభించాను. అనుమతించే ముందు ఆ రిస్క్ ఎలిమెంట్ను ఉత్పత్తులు లేదా సేవలు లేదా వారు ఉపయోగించుకోగల ప్లాట్ఫామ్ను మీతో స్క్రీన్ను పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని విషయాలను నేను ఎల్లప్పుడూ పరిశీలించి యాష్కే కోసం చేస్తున్నా. ఈ వ్యాపారంలో రిస్క్ భాగాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి అతను వీటిని చేశాడని నేను చెప్పడం లేదు, కానీ నేను దాని గురించి పరిశోధన చేస్తున్నప్పుడు అతను ఖచ్చితంగా నేను అతనితో మాట్లాడుతున్నప్పుడు రిస్క్ ఎలిమెంట్ నిజంగా చాలా తక్కువ అని అతను ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకంటే అతను దానిని మనకు ఇచ్చినప్పుడు అతను ఇలా అంటున్నాడు, అది సిద్ధంగా ఉంది, మీరు దానిని ఉపయోగించుకోవచ్చు మరియు ఇది విరిగిపోతుంది. ప్రతిదీ పనిచేస్తుంది మరియు మీరు వెళ్ళిపోవచ్చు మరియు మీరు ఏమి చేయవలసి వస్తే మీరు చేయవచ్చు. స్పష్టంగా అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, దానికి ఏ పేరు పెట్టాలో లేదా ఇలాంటిదేమీ తెలియదు. పని మొత్తం మా సీఈఓకి సంబంధించినంతవరకు తెరవెనుక జరుగుతున్న టెక్ బృందం మొదలైన వాటి గురించి నేను ఈ తదుపరి దశలో ఉంచాను. మన కోసం అంటే అంతా అయిపోతుంది అని అతను అంటాడు. అవును, ఇదే చేయాలి అని. దానికి సంబంధించినంతవరకు మనం రాక్ అండ్ రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి వ్యాపారంలోకి వెళ్దాం. రిస్క్ను జాగ్రత్తగా చూసుకుంటాము. ఇది సాధారణంగా రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతిని సూచిస్తుంది. ఇందులో సంభావ్య ముప్పులను గుర్తించడం, అంచనా వేయడం మరియు తగ్గించడం, కంపెనీ ఎంపికలు, ఆర్థికాలు మరియు ఖ్యాతికి ఈ చురుకైన విధానం రిస్క్ యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి మరియు విజయానికి అవకాశాలను పెంచడానికి. ఇప్పుడు మనమందరం అంగీకరిస్తామని నేను అనుకుంటున్నాను. మేము కొంచెం కళ్ళు మూసుకున్నాము మరియు ఆర్ఎక్స్ నిర్వహణలో కొంత భాగాన్ని ముందుగా పరిగణనలోకి తీసుకోలేదు. కానీ ఇప్పుడు మనం చాలా ఎక్కువ డేనియల్ లీ. మీ సూపర్ స్టిక్కర్కు చాలా ధన్యవాదాలు. అది మీరు చాలా దయగలవారు. మేము
చాలా ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నాము కాదా? మేము చాలా తెలివైన వాళ్ళం. మేము ఖచ్చితంగా చాలా నేర్చుకున్నాము ఏమి జరుగుతుందో. మరియు ఇప్పుడు నేను ఖచ్చితంగా ఆ ప్రమాదాన్ని నమ్ముతున్నాను. వ్యాపారంలో నిర్వహణ భాగం. మనం ఖచ్చితంగా కొంచెం ఎక్కువగా ఉపయోగించుకునే విషయానికి. కాబట్టి ఈ చురుకైన విధానం వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. మరియు ప్రాథమికంగా దీని అర్థం మనం విజయం సాధించడానికి చాలా మంచి అవకాశం ఉందని అర్థం. ఎందుకంటే మనం వ్యాపారం నుండే తీసివేసే విషయాలను చూడటం లేదు. కామా. కాబట్టి లోపల కార్యకలాపాలు, ఆర్థిక, బాహ్య ప్రభావాలు, ఖ్యాతి మొదలైనవి. కాబట్టి దాని గురించి కొంచెం వివరంగా పరిశీలించండి. నష్టాలను గుర్తించండి. అది ఖచ్చితంగా ఏమిటి? సంభావ్య ముప్పులను గుర్తించడం ఇందులో ఉంటుంది. వ్యాపారం తన లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని అడ్డుకునే ఈ నష్టాలు యజమాని లోపాలు లేదా విధ్వంసం వంటి అంతర్గతంగా ఉండవచ్చు. లేదా ఆర్థిక మాంద్యం లేదా ప్రకృతి వైపరీత్యాలు వంటి బాహ్యంగా ఉండవచ్చు. సమయాలు ఉన్నాయి. వ్యాపారాలు మహమ్మారి వచ్చినప్పుడు వారి రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఎటువంటి అవగాహన ఉండేది. మరియు అందుకే మీ రిస్క్తో ముందస్తుగా ఉండటం సంభవించే ఏవైనా భాగాలను కొద్దిగా అనుమతిస్తుంది. మీకు కొంత మెత్తదనం ఉంటుంది. ఆ కష్ట సమయాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి. మీకు ఎటువంటి రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే మీరు నిజంగా కొంతవరకు మీ ప్యాంటులో సురక్షితంగా ఉన్నారు. విషయానికొస్తే మా సీఈఓ మరియు టెక్ వ్యక్తులు దాని నుండి చాలా రిస్క్ తీసుకుంటున్నారని నాకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మేము తదుపరి దశకు చేరుకున్నప్పుడు మేము వెళ్లడం మంచిది. మేము దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి స్వంత వ్యాపారంలో వారు ఏమి చేయాలో దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓహ్, అది ఎవరు? క్షమించండి, నేను ఇప్పుడే చూశాను. మేము ఇక్బాల్ పటేల్ ఇండియా, మీ సూపర్ స్టిక్కర్కు ధన్యవాదాలు. మరియు మా దగ్గర కూడా ఉంది. మీ సూపర్ స్టిక్కర్కి ధన్యవాదాలు. అబ్బాయిలు, మీరు చేయనవసరం లేదు. ఇది చాలా చాలా దయగలది. మీరు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా. ఇది చాలా బాగుంది. కాబట్టి మనం ఇక్కడ ఇంకా ఏమి పొందాము? మేము ప్రమాదాలను అంచనా వేయడం కూడా చేశాము. ప్రమాదాలను గుర్తించిన తర్వాత వాటి సంభవించే అవకాశం మరియు సంభావ్య ప్రభావం ఆధారంగా వాటిని మూల్యాంకనం చేయాలి. ఇది ఏ ప్రమాదాలకు ఎక్కువ శ్రద్ధ మరియు వనరులు అవసరమో ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయపడుతుంది. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా గుర్తించి సరిగ్గా చెప్పడం. మనం దాని గురించి ఏదైనా చేయబోతున్నామా లేదా మనం చేయబోతున్నామా? దానిని నడపనివ్వండి, దానిపై నిఘా ఉంచండి మరియు తరువాత మనం దానితో ముందుకు సాగవచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ చేయడంలో తప్పు లేదు. రిస్క్ అవసర నిర్వహణ. ఉదాహరణకు మీరు స్వయం ఉపాధి పొంది మీరు నిర్మాణ సైట్లకు వెళితే మీకు ప్రమాద అంచనాలు పూర్తయ్యాయి. ఆ సైట్కి వెళ్ళండి, ఎందుకంటే ఇది మీ భద్రత కోసం. ఇది వ్యాపార భద్రత కోసం మరియు మీరు దీన్ని చేయకపోతే మీరు మీ స్వంత వ్యాపారంలో జాగ్రత్త తీసుకోవడం లేదు మరియు ప్రొఫెషనల్గా ఉండటం లేదు. ఆన్లైన్ వ్యాపారాలు చాలా పోలి ఉంటాయి. మీరు మీ అంచనా వేయాలి. వ్యాపారం మీ వ్యాపారానికి ప్రమాదం ఏమిటి? దాని గురించి ముందుగానే ఆలోచించాల్సిన విషయమా? లేదా అది రిస్క్ అని నేను అర్థం చేసుకున్న దానినా? ప్రస్తుతానికి నేను దానిపై నిఘా ఉంచబోతున్నాను. రిస్క్ అసెస్మెంట్ అంటే ఇదే. ఒక వ్యాపారం ఏదైనా కావచ్చు, దాని నుండి వారి స్వంత రిస్క్ను చూసినప్పుడు వారు తమ వ్యాపారం గురించి తీవ్రంగా ఉన్నారని దీని అర్థం. నేపథ్యంలో ఇది జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మా సీఈఓ ద్వారా టెక్ వ్యక్తులు మరియు పాల్గొన్న ఇతర వ్యక్తులు మా వ్యాపారానికి సంబంధించిన తద్వారా అన్ని దృశ్యాల గురించి ఆలోచించబడుతుంది. అన్ని దృశ్యాలను పరిశీలిస్తారు. విఫలమైన సురక్షిత యంత్రాంగం కోసం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ విషయాలలో ఏవీ వ్యాపారం యొక్క విజయంపై ప్రభావం చూపవని అమలు చేయబడింది. కాబట్టి ప్రమాదాన్ని గుర్తించిన తర్వాత వాటి సంభవించే అవకాశం మరియు సంభావ్య ప్రభావం ఆధారంగా వాటిని మూల్యాంకనం చేయాలి. ఇది ఏ ప్రమాదాలకు ఎక్కువ
శ్రద్ధ అవసరమో ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు అది జరగకుండా వనరులను ఉంచడానికి సహాయపడుతుంది. అక్కడ చివరిది తగ్గించడం, ఇందులో అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం ఉంటుంది. గుర్తించబడిన ప్రమాదాల ప్రభావాన్ని తగ్గించడానికి వ్యూహాలు. ఉదాహరణకు సరఫరాదారులు. కాబట్టి మీరు ఆ మోడ్లో ఉంటే మీ సరఫరాను వైవిధ్యపరచండి. సైబర్ భద్రతా చర్యలను అమలు చేయడం. మీలో ఉక్లో ఉన్నవారికి ఇది కొంచెం పీడకలగా ఉంది. గత 3 లేదా 4 నెలలుగా కొన్ని కంపెనీలకు ఇది కొంచెం పీడకలగా ఉంది. మార్కులు మరియు స్పెన్సర్లు సైబర్ భద్రతతో దెబ్బతిన్నారు. వాటిని పూర్తిగా ఆఫ్లైన్లో పడేశారు మరియు వాటిలో ఒకటి. ఈ రోజుల్లో ఇది పెద్ద విషయానికి. ప్రాథమిక హ్యాకర్లు. వారు ఈ వ్యాపారాలను విమోచన కోసం ఉంచుతారు, తద్వారా మీరు ఆన్లైన్లో ఉంటారు మరియు ఇది మీ వ్యాపారాన్ని వాస్తవంగా మూసివేస్తుంది. సరే అని గుర్తించదు. ఆన్లైన్లో మీ భద్రత ఎక్కడ ఉందో అనుమతిస్తున్నారు. మీ వ్యాపారాన్ని నిర్వహించగల ఏదైనా హ్యాకర్లకు ఓపెన్ డోర్ పాలసీని. సైబర్ దాడుల నుండి రక్షించడానికి ఆకస్మిక ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి మరియు ఊహించని సంఘటనల కోసం ఏదో ఒక రకమైన ఫెయిల్ సేఫ్ స్లష్ ఫండ్ లేదా ఏదైనా కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలి మీ స్వంత వ్యాపారంలో. తద్వారా మీరు చేయనిది ఏదైనా జరిగితే సీఈఓ దీన్ని అర్థం చేసుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. జరిగిన విషయాల నుండి అతను చాలా నేర్చుకున్నాడు కాబట్టి అతని రిస్క్ మేనేజ్మెంట్ ఇప్పుడు ముందుకు సాగడం. మనం వెళ్తున్న మన కొత్త వ్యాపారానికి చాలా మెరుగ్గా ఉంటుంది. అందుకే అతను ఈ తదుపరి దశ గురించి నాకు చెప్పినప్పుడు, మేము దానిని మీకు ఇచ్చినప్పుడు మరియు ఇది మీకే అయినప్పుడు అది మంచిది. దానికి ఎటువంటి ప్రమాదం లేదు. మీకు డబ్బు సంపాదించడానికి పని చేసేదాన్ని మేము మీకు ఇస్తున్నాము. అంతా జరిగిందని మాకు తెలుసు. మీరు వెంటనే పని ప్రారంభించేలా తెరవెనుక నా చెవులకు సంగీతం వినిపిస్తోంది. దీని అర్థం ఎటువంటి పరీక్షా కాలం ఉండదని. దీని అర్థం ఎటువంటి బీటా పరీక్ష లేదా ఇలాంటివి ఉండవని. మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు, ఈ తదుపరి దశ గురించి మాకు చెప్పినప్పుడు, మేము దానిపై చేతులు వేసినప్పుడు, ఇది నిజంగా వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్. కాబట్టి ఇది ఖచ్చితంగా అద్భుతమైన వార్త. కాబట్టి సారాంశంలో, రిస్క్ మేనేజ్మెంట్ అనేది వ్యాపార కార్యకలాపాలలో కీలకమైన అంశం. ఇది కంపెనీలు సవాళ్లను నావిగేట్ చేయడానికి, వారి ఆస్తులను రక్షించుకోవడానికి మరియు వ్యాపారంలో ఆ నమ్మకంతో వారి లక్ష్యాలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా మీరు ఏదైనా ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు చేయగలిగినదంతా చేశారు. అది అంతర్గతమైన, బాహ్యమైన, సరఫరా గొలుసు అయినా, అది ప్రకృతి వైపరీత్యాలైనా లేదా మీకు తెలియని విషయాలైనా. మీరు మీ వ్యాపారంలో రిస్క్ మేనేజ్మెంట్ విధానాన్ని అమలు చేశారు. ఏ అంటే మీరు చురుకైనవారని, కానీ బి అంటే మీరు మీ వ్యాపారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని. మరియు అది రోజు చివరిలో మనమందరం కోరుకునే విషయానికి. క్రియాత్మకమైన వ్యాపారాన్ని కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము. మేము కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. అది చెప్పినట్లు చేయబోయే వ్యాపారం అది చేయబోతోంది. చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు నాకు ఖచ్చితంగా తెలుసు. తదుపరి దశకు వెళ్ళేటప్పుడు ఇది జరిగేలా చూసుకోవడానికి తెరవెనుక స్పష్టంగా అది ఏమి జరుగుతుందో మాకు తెలియదు. అది ఎలా పనిచేస్తుందో మరియు దాని మిగిలినవన్నీ మాకు తెలియదు. కానీ అతను మా తరపున చెప్పినప్పుడు మాకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే మేము ప్రతిదీ తనిఖీ చేశాము. అది పనిచేస్తుందని మేము నిర్ధారించుకున్నాము. మేము మీకు గ్రీన్ లైట్ ఇచ్చినప్పుడు మీ కోసం వెళ్లడం మంచిదని మేము నిర్ధారించుకున్నాము. అది నా చెవులకు సంపూర్ణ సంగీతం. ఏమైనా అబ్బాయిలు, ఈరోజు మీ 200 మందికి పైగా వచ్చినందుకు ధన్యవాదాలు. ఆదివారం. ఇది నిజంగా కొంచెం ఆశ్చర్యం కలిగించింది. నేను చాలా తక్కువ ఆశించాను, కానీ ఏమైనప్పటికీ మీ బ్యాక్ ఆఫీస్లో ఒక కన్ను వేసి ఉంచండి. ఎప్పుడైనా అప్డేట్ కోసం చూస్తున్నాను, కానీ ఖచ్చితంగా. మేము ఏదో ఒక సమయంలో వచ్చే కార్పొరేట్ వెబ్నార్ కోసం ఎదురు చూస్తున్నాము. వివరాలు ఆ పాపప్లో పోస్ట్ చేయబడతాయి. అది ఒక వార్త అయినా
లేదా 9 అయినా లేదా అది మరేదైనా అయినా అది ఆ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ప్రతిరోజూ లాగిన్ అవ్వండి అబ్బాయిలు నేను తిరిగి వస్తాను.